ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సంక్షిప్త సుందరకాండ కథాంశము. వనవాసములో భార్యను పోగొట్టుకుని కష్టములలో ఉన్న శ్రీరామునకు అపహరింపబడి అశోకవనములో దుఃఖితురాలై రావణుని బంధనములో ఉన్న సీతాదేవికి హనుమంతుడు మనశ్శాంతిని కలిగించుట. అరణ్య కిష్కింధాకాండలలో ముఖ్య ఘట్టములు సీతారాముల వనవాసము, మారీచుని సహాయముతో రావణుని సీతాపహరణము, జటాయుహరణము, సీతావియోగము. ఈ ఘటనలన్నీ ఒక విధమైన దుఃఖదాయకమైన ఘట్టములు. ఈ ఘట్టములలో ముఖ్య పాత్రలు శ్రీరాముడు, సీతాదేవి, వానరులు. వీరందరూ దుఃఖ సముద్రంలో ఉంటారు. ఈ మాట శ్రీరాముల వారి ద్వారానే వింటాము. రాజ్యద్భ్రంశో వనేవాసః సీతానష్టో హతోద్విజః ఈ దృశ్యమం మమాలక్ష్మి. రాజ్యము పోయి వనములో ఉన్నాను, సీతను కూడా నష్టపోయి తిని, మిత్రుడు జటాయువు చనిపోయెను. ఇట్టి నా దురదృష్టము అగ్నిని కూడా హరించగలదు అని అంటాడు. అదే విధముగా సీతాదేవి కూడా రావణునిచే బంధింపబడి భర్త కోసము దుఃఖములో ఉండెను. రావణుడు అపహరించి తీసుకుపోవచున్నప్పుడు ముంచేతి బహుశ ప్రవదన్ ఓ రామా రక్షింపుము రక్షింపుము అని ఆక్రందింపసాగెను. సీతను వెతుకుతున్న వానర సమూహము కూడా సీతసాడ తెలియక ప్రాయోపవేశమునకు అనగా ఆత్మహత్యా ప్రయత్నమునకు తలపడతారు. అప్పుడు సంపాతి మాటల ద్వారా సీతాదేవి లంకాధిపతి ఆధీనంలో లంకానగర్లో ఉన్నది అని విన్న వానరులు ఈ మహాసాగరము దాటి ఎవరు లంకను చేరగలరు అనే ఆలోచనలో పడతారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో ఇట్లా చెప్తాడు. సత్వం కేసరిణః పుత్రః క్షేత్రజో భీమవిక్రమః మారుతౌ స్యౌరసః పుత్రః తేజసాతపి తత్సమః త్వం హి వాయుసుతో వత్స ప్లవసే చామి తత్సమః. నీవు కేసరీపుత్రుడవు, నిరుపమానమైన పరాక్రమము గలవాడవు. నీవు తేజస్సునందు వాయుదేవునితో సమానమైన వాడవు. ఈ విధముగా ప్రోత్సహింపబడిన పిమ్మట హనుమంతుడు సీతాన్వేషణార్థం సాగరము దాటుటకు మహేంద్రగిరి మీద సిద్ధమవుతాడు. ఆ ఘట్టము నుండి సుందరకాండలో ప్రతి సన్నివేశము మనస్సు దుఃఖద్వారం నుంచి హనుమంతుని విజయ ఘోషలతో శాంతి ద్వారానికి చేరుతుంది. సముద్ర లంఘనంలో వచ్చిన అన్ని అడ్డంకులని హనుమంతుడు అవలీలగా దాటుతాడు. లంకిడిని ఓడిస్తాడు. సీతామాతకు ధైర్యం చెబుతాడు. రావణ అనుచరులను యుద్ధంలో ఓడిస్తాడు. లంకా దహనం చేస్తాడు. తిరిగి మహేంద్రగిరికి వస్తాడు. తతస్థే ప్రీతి మనస సర్వే వానర పుంగవాహ. లంకాపురి నుంచి వచ్చిన హనుమంతుని చూసి వానరులందరి మనస్సు ప్రీతి పొందినది. హనుమంతుని మాటలతో సీతాదేవి శాంతి పొందినది. జాగమా శాంతిం మమ మైథిలాత్మజ అని హనుమంతుడు శ్రీరాముల వారికి చెబుతాడు. రామలక్ష్మణులు కూడా ఊరట చెందినట్లు గ్రహించి తౌ జాతాశ్వాసౌ రాజపుత్రో విదిత్వా తచ్చాభిజాననం రాఘవాయ ప్రదాయ. హనుమంతుడు శ్రీరాముల వారికి చూడామణిని ఇస్తాడు. అంటే హనుమంతుడు చెప్పిన మాటలతో శ్రీరాములు వారు కూడా శాంతి పొందిరి అని తాత్పర్యము. అదే విధముగా సుందరకాండ చదివిన వారికి కూడా శాంతి లభిస్తుంది అని తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఈ ఘటనలకు ముఖ్య కారకుడు హనుమంతుడు. హనుమంతుని మారుపేరు సుందర. ఈ ఘట్టములను తన కథా విధానముతో సుందరకాండలో అత్యంత సుందరముగా చిత్రీకరిస్తాడు వాల్మీకి మహాకవి. అందుకనే పెద్దలు చెబుతారు ఈ విధంగా. సుందరే సుందరో రామః సుందరే సుందరో కపిః సుందరే సుందరీ సీత సుందరే కింన సుందరం. సుందరకాండలో ముఖ్యుడు హనుమంతుడు. హనుమంతుడు రామాయణ కథలో ప్రవేశించిన మొదటి ఘట్టములోనే శ్రీరాముల వారు అంటారు, ఇతని మాటలాడు విధానమును బట్టి ఇతడు అన్ని వేదములు చదివినవాడని తెలియచున్నది అని. మొదటి ఘట్టము నుండి చివరి ఘట్టము వరకు హనుమంతుని వాక్చాతుర్యము అన్ని ఘట్టములలో కనిపిస్తుంది. తర్వాత సీతాన్వేషణకు పంపుతూ సుగ్రీవుడు హనుమంతుడితో అంటాడు, త్యయేవ హనుమాన్ అస్తి బలం బుద్ధి పరాక్రమః. లంకానగరిలో మహాసాగరము దాటి వచ్చిన హనుమంతుని రాముని దూతగా గ్రహించిన సీతాదేవి అంటుంది హనుమంతునితో, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ. నీవు విక్రాంతుడవు, సమర్థుడవు, ప్రాజ్ఞుడవు. సీతాదేవి కనపడనది అని తెలిసినప్పుడు శ్రీరాముల వారు కృతా హనుమతా కార్యం, హనుమంతుడు కార్యము సాధించినాడు అని అంటారు. యుద్ధకాండలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముతో శ్రీరామ లక్ష్మణులతో సహా
చాలామంది యోధులు మూర్ఛితులైనప్పుడు విభీషణుడు హనుమంతుడు యుద్ధరంగంలో తమ వీరులను వెదుగుతూ విభీషణుడు ఇంకా ప్రాణముతో ఉన్న జాంబవంతుని దగ్గరకు చేరతాడు. అప్పుడు జాంబవంతుడు విభీషణుని అడిగిన మొదటి ప్రశ్న హనుమంతుడు క్షేమమా అని. ఆశ్చర్యపోయిన విభీషణునితో జాంబవంతుడు అంటాడు, హనుమంతుడు క్షేమముగా ఉంటే మనము లేకున్నా పర్వాలేదు, హనుమంతుడు లేకుంటే మనం ఉన్నా లేనట్లే అని. ఆఖరి ఘట్టంలో హనుమంతుడు శ్రీరాముల వారిని తనని రామభక్తునిగా ఆశీర్వదింపమని అడగగా శ్రీరాముల వారు హనుమంతునితో ఇలా అంటారు, యావత్ రామకథ వీరా చరిష్యతి మహీతలే తావత్ శరీరే వసంతి ప్రాణాం అమనా సంశయ. ఈ రామ కథ ఈ మహీతలములో చెప్పబడినంతకాలము సంశయం లేకుండా నీ కీర్తి దానిలో భాగంగా ఉండును అని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానామేకదంతముపాస్మహేత్. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మత్తుత శంకర ప్రభుదివి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాద్యాపః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకీకోకిలం. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వాన్ రామకథానాదం కో న యాతి పరమాం గతిం. ఆంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్ష హంతారం వందే లంకాభయంకరం. ఆంజనానందనం ధీరం సీతా శోకనివారణం రౌద్రికం త్వం కపీరం నమామ్యహం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారీ పరిపూర్ణలోచనం మారుతీం నంతరాక్షసాంతకం. హరి ఓం. శత్రుకర్షణుడు హనుమంతుడు రావణునిచే అపహరింపబడిన సీతను వెతుకుటకై చారుణులు సంచరించు ఆకాశ మార్గమున పయనించుటకు నిశ్చయించుకొనెను. దుష్కరమైన సాటిలేని సముద్ర లంఘనము అను కార్యమును సాధింపనించిన హనుమంతుడు తన మెడను నిటారుగా నిలిపి వృషభరాజము వలె రాజిల్లుచుండెను. అతడు సూర్యునికి ఇంద్రునికి వాయుదేవునకు బ్రహ్మదేవునకు ఇతర దేవులకు అంజలి ఘటించి పయనించుటకై సిద్ధమయ్యెను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఇట్లనెను, రామునిచే వదిలిన బాణము వలె త్వరితముగా రావణునిచే పాలింపబడ లంకకు పోయేదను. అక్కడ జనకుని కూతురగు సీత జాడ కనపడనిచో అదే వేగముతో సురలోకమునకు పోయేదను. అక్కడ కూడా సీతాదర్శనము కానిచో రాక్షసరాజుని బంధించి తీసుకువచ్చెదను. ఏది ఏమైనను కార్యము సాధించెదను. ఈ విధముగా చెప్పి హనుమంతుడు అతి వేగముగా అంతరిక్షమునకు ఎగసెను. అతి వేగముగా పయనించుచున్న హనుమంతుని చూసి దేవతలు దానవులు గంధర్వులు ఆయనపై పుష్పవర్షములు కురిపించిరి. రామకార్యసిద్ధికి పయనించుచున్న హనుమంతునికి సూర్యకిరణములు తాపమును కలిగించలేదు. వాయుదేవుడు కూడా చల్లగా వీచుచు హనుమంతుని సేవించెను. ఇక్ష్వాకుల ప్రతిష్టలను కోరినట్టి సాగరుడు ఇట్లు ఆలోచింపసాగెను, నేను ఇక్ష్వాకునాథుడైన సగరుని వలనే వర్ధిల్లడమైనది. ఇతడు ఇక్ష్వాకుల సచివుడు, ఇతడు ఎట్టి శ్రమలకు గురికారాదు. ఈ విధముగా ఆలోచించిన సాగరుడు జలములో దాగి ఉన్న గిరిసత్తముడైన మైనకునితో ఇట్లనెను, నీవు నీటిలో నుంచి వెంటనే బయటకు రమ్ము. ఈ కపివరుడు నీ మీద విశ్రమించగలడు. ఇతడు మనకు పూజ్యుడు, అతిథి. ఆ మైనక పర్వతము ప్రసన్నమైన మనస్సుతో మానుష రూపము ధరించి తన శిఖరముపై నిలిచి ఇట్లు పలికిన, వానరోత్తమ, కష్టమైన పనిని తలపెట్టితివి. నా శిఖర ప్రదేశమునందు నిలిచి కొంతకాలము విశ్రమింపుము. ఇతడు కొంతకాలము ఆగి అలసట తీర్చుకొనుము. మా ప్రేమను ఆదరించి మా పూజలందుకొనుము. ఓ కపిసత్తమ, నీ దర్శనం అగుట వలన నేను ఆనందభరితుడినైతిని. ఆ మాటను విన్న కపివరుడు నగోత్తమునితో ఇట్లు పలికెను, ప్రీతి పొందితిని మీ మాటలతో. ఆతిథ్యము స్వీకరించినట్లుగానే భావింపుడు. కార్యకాలము గడిచిపోవచున్నది, పగలు గడిచిపోవచున్నది. ప్రతిజ్ఞ తీసుకున్నవాడను మార్గమధ్యమున ఆగుటకు వీలు లేదు. హనుమంతుడు ఈ విధముగా పలికి తన హస్తముతో మైనకుని స్పర్శించి మహావీరుడు ప్రసన్న ముఖముతో ఆకాశమున ఎగిరిపోయెను. ఈ విధముగా రెండవసారి కష్టమైన పనిని అవలీలగా సాధించి ముందుకు పోయిన హనుమంతుని దేవతలు, సిద్ధులు, మహర్షులు ప్రశంసించిరి. సముద్ర మధ్యములో సురసాదేవి రాక్షస రూపములో హనుమంతుని అడ్డుగించి ఇటుల పలికెను, వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపితిరి. నేను నిన్ను భక్షించదను, నా నోటిలో ప్రవేశింపుము.
బుద్ధిశాలి అయిన హనుమంతుడు దీర్ఘజిహ్వమై నరకప్రాయముగా ఉన్న సురస నోటిని చూసి సమయస్ఫూర్తితో తన కాయమును చిన్నదిగా చేసి అంగుష్టమాతుడయ్యను. మారుతి వెంటనే ఆమె నోటిలో ప్రవేశించి చిటకలో బయటకు వచ్చి అంతరిక్షములో నిలిచి ఆ మహాజనుడు హనుమంతుడు ఇట్లు పలికెను: దాక్షాయణి, నీకు నమస్కారము. నీ నోటిన ప్రవేశించగలిగితిని. నీకు ఇచ్చిన వరము కూడా సత్యమైనది. ఇంకా సీతాదేవి ఎక్కడ ఉన్నదో అచ్చటికి వెళ్ళెదను. ఈ విధముగా మూడవసారి హనుమంతుడు అతి కష్టమైన కార్యమును అవలీలగా సాధించుటను చూచి ప్రాణులన్నీ బాగు అని ప్రశంసించిరి. ఆకాశమును ఎగురుతున్న హనుమంతుని చూచి సింహిక అను రాక్షసి మేఘమండనము వలె గర్జించుచు హనుమంతుని మీదికి విజృంభించెను. హనుమంతుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయువు పట్టువును చీల్చి చంపి వెంటనే ఆకాశమునకు ఎగసెను. వానరుని చేత చంపబడిన సింహికను చూసి ఆకాశమును చెరించు సిద్ధ గంధర్వచారణులు ప్లవగోత్తముడు హనుమంతునితో ఇట్లనిది: ఈ రాక్షసిని హతమునర్చి నీవొక అద్భుత కార్యమునర్చితివి. నీకు ఇష్టమైన కార్యమును సాధించదవు. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు, వేగము గలవాడైన హనుమంతుడు మహాసముద్రమును దాటి లంకను చేరెను. శ్రీరాముని కార్య సాధన అందు నిమగ్నమైన హనుమంతుడు గిరి శిఖరముపై నిలిచి క్షణకాలము ఇట్లా ఆలోచింపసాగెను: ఏ విధముగానైనా గాని కనపడని రూపములో ఈ మహాకార్యమును సాధించుట కొరకు ఈ రాత్రి అందే లంకాపురిలో ప్రవేశించవలెను. దుర్గమమైన రావణపురిని ఈ రాత్రి అందు ప్రవేశించి అన్ని భవనములలో జానకీదేవి కొరకు గాలించెదను. మహాబలశాలైన హనుమంతుడు లంకానగరిలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత తన స్వరూపంలో హనుమంతుని చూసెను. రావణ పాలితైన లంకిణి హనుమంతుని చూసి భయంకరమైన నాదమనర్చుచూ ఇట్లు పలికెను: నీవెవరవు? ఏ కార్యము కొరకు ఈ వనాలయముకు వచ్చిదివి? నీ ప్రాణములు ఉన్నప్పుడే నిజము తెలుపు. మేధావి మరియు బలవంతుడైన హనుమంతుడు ఆమెతో ఇట్లు పలికెను: మేడలతో ప్రాకారములతో తోరణములతో ఉన్న లంకానగరంను చూడవలనని మిక్కిలి కుతూహలంతో ఉన్నాను. అందుకోసమే నేను ఇచ్చటికి వచ్చి తిని ఈ పురము చూసిన పిమ్మట నేను వచ్చిన రీతినే వెళ్ళిపోయేదను. పిమ్మట లంకాదిదేవత భయంకరమైన మహాధ్వని చేసి కపివరుని తన చేతితో బలముగా కొట్టెను. లంకాదిదేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడు మహావీరుడు అయిన హనుమంతుడు ఒక మహానాదము గావించెను. వెంటనేమో క్రోధమూర్ఛితుడైన హనుమంతుడు తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై ఒక్క దెబ్బ వేసెను. ఆమె వికృతమైన చూపులతో వెంటనే భూమిపై పడిపోయెను. అప్పుడు ఆ రాక్షసి గర్వము వీడి గద్గద స్వరముతో హనుమంతునితో ఇట్లు పలికెను: ఓ హరిసత్తమా, అనుగ్రహింపుము, కాపాడము. నీ పరాక్రమము చేత జయింపబడితిని. ఓ కపీశ్వరా, వినుము. నేను చెప్పడి మాట తథ్యము. పూర్వము బ్రహ్మదేవుడు నాకొక వరము నొసంగెను. ఏమనగా, ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేయి జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడును అని తెలుసుకొనుము. ఓ సౌమ్యుడా, నీ దర్శనమగుట వలన ఆ సమయం ఆసన్నమైనట్లుగానే తెలియచున్నది. ఓ కపిశ్రేష్ఠ, రావణుడు పాలించుచున్న ఈ లంకానగరిలో ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యక్రమములన్నింటినీ నిర్వహింపుము. మహా తేజశాలియు కపివరుడు అయిన హనుమంతుడు ఉత్తమరాలు మరియు కామరూపిణి అయిన లంకిణిని తన పరాక్రమము చేయి జయించెను. కపిరాజునకు హితము చేయు హనుమంతుడు శత్రువుల శిరస్సు మీద లంకానగరిలో ఎడమ పాదము నుంచి ప్రవేశించెను. పవనాత్మజుడు ప్రతి గృహమును పరికించుచూ ముందుకు సాగెను. అచట గృహములు వివిధ రకములైన రూపములలో ఉన్నవి. కాని మిక్కిలి సౌందర్యవతియగు ధర్మ మార్గమును అనుసరించినట్టియు రాజవంశమును జన్మించినట్టియు వికసించిన లతవరే రూప సౌభాగ్యము గలదియగు ఆ సీతాదేవిని మాత్రము ఆయన చూడలేదు. నానా విధములైన రంగులు గల వస్త్రములు, పూలమాలలు ధరించిన వారును, వివిధ రకములైన వేషభూషణములతో విరాజిల్లు వారును, కంబళిపై శయనించువారును అగు వేలాది సుందరీమణులను అతడు గాంచెను. రావణుని భార్యలలో మంచి కులములో లేనిది, రూపము లేనిది, సమర్థత లేనిది గాని, సేవలకు అర్హత లేనిది గాని, బుద్ధి లేనిది గాని, భర్తను మరల్గొల్పుజాలది అగు స్త్రీ గాని లేనే లేదు. హనుమంతుడు దుఃఖముతో ఇట్లు చింతించెను: సీతామాత ఉత్తమగుణ సంపన్నురాలు. మహాత్ముడైన రావణుడు సీతాదేవి ఎడల అనార్య కర్మ చేసినాడు. అతి జాగ్రత్తతో సీత కొరకై వెతుకుతున్న హనుమంతుడు స్ఫటికములతోనూ రత్నములతోనూ భూషితమైన ఒక శయనాశయమును చూసెను. అచటి కాంతలలో మిక్కిలి సౌందర్యవతి ఒక స్త్రీ ప్రత్యేకముగా ఏర్పరచబడిన శయ్యపై నిద్రించుచుండెను. ఆమెను కపివరుడు చూసెను.
మారుతాత్మజుడు సర్వాలంకార శోభితయైన రూప యవ్వన సంపదలతో గల ఆమెను చూసి ఈమె సీతయే అని తలంచెను. సీత కనపడదని భావించి ఆనందభరితుడయ్యను. కానీ వెంటనే తన ఆలోచనను మార్చి సీతాదేవిని గురించి వేరొక విధమైన సరి అయిన ఆలోచన చేయసాగెను. ప్రియుని విరహములో ఉన్న సీతాదేవి ఇట్లు నిద్రించుట అసంభవము. ఆమెకు అన్నపానాదుల మీద అలంకరణల మీద మనస్సు పోదు కనుక ఈమె సీత కాదు అని నిశ్చయించుకుని కపివరుడు మరల అన్వేషణ మొదలుపెట్టెను. వికృతులు వివిధాకారములు గలవారును అంగవికారము గలవారును రాక్షస స్త్రీలు గాంచెను గాని ఆయనకు సీతజాడ కనపడలేదు. సాటిలేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు అచట కనపడేది కానీ ఆయనకు సీతజాడ కనపడలేదు. పూర్ణ చంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారు మంచి రూపవైభవము గలవారునగు నాగకన్యలు హనుమంతునికి కనపడేది కానీ ఆయనకు సీత జాడ కనపడలేదు. రావణునిచే బలాత్కారంగా తీసుకురాబడిన నాగకన్యలను మారుతి చూసెను కానీ ఆయనకు సీత జాడ కనపడలేదు. జానకి జాడగానక కపివరుడు తనలో తాను ఇట్లనుకొనెను, సీతాదేవి జాడను తెలుసుకోకుండా సుగ్రీవుని చూడటం నా వలన కాని పని. ఎప్పుడు రామపత్నియు యశస్వినియోగో సీతాదేవి కనపడనో అప్పటి వరకు ఈ లంకాపురమును మరీ మరీ గాలించెదను. మహావృక్షములతో నిండి ఎదురుగా కనపడుతున్న ఈ అశోకవనమును ఇంతవరకు నేను గాలించలేదు. దీన్నిప్పుడు నేను గాలించెదను. మహా తేజశాలి అయిన హనుమంతుడు క్షణకాలము సీతాదేవిని మనస్సులో ధ్యానించి రావణ భవనము నుండి అశోక వన ప్రాకారము మీదికి దుమికెను. ఒక సింసుపా వృక్షము కొమ్మలపై పుష్పములు విరబూయిచుండెను. చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను. దట్టమైన ఆకులతో అలరారుచున్న సింసుపా వృక్షమునెక్కి మారుతి ఇట్లు తలంపసాగెను. దుఃఖభరితురాలైన సీతాదేవి రాముని దర్శించుటకై ఎదురుతెన్నులు చూచుచు అటూ ఇటూ సంచరించు సీతాదేవి ఇటు వచ్చినచో నేను ఆమెను చూసెదను. మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి సీతాదర్శనముకై నిరీక్షించుచు బాగుగా పుష్పములతో ఉన్న వృక్షముపై దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపులా పరికించి చూడసాగెను. అప్పుడు హనుమంతుడు మలిన వస్త్రములు ధరించి రాక్షస స్త్రీలతో చుట్టబడి ఉన్న ఒక స్త్రీని చూసెను. ఆమె ఉపవాసములచే కృషించినదై మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచు శుక్లపక్షమున ప్రారంభములలోని నెలవంకవలే ఉండెను. విశాలాక్షియు రాజపుత్రిక వలె ఉన్న ఆమెను పరికించి తాను గమనించిన లక్షణములను బట్టి ఆమె సీతయే అని నిశ్చయించుకునేను. ఆ దేవి అంగప్రత్యంగ సౌష్ఠవము గలది. శ్రీరాముడు పురుషమోహనాకారుడు. వీరికి ఒకరికొకరు తగినవారు. ఆయన మనస్సంతయు సీతాకృతిచే నిండి ఉన్నది. ఆమె మనస్సునందు ఆయన రూపమే పరిపూర్ణమై ఉన్నది. ఆ కారణము వలనే ధర్మాత్ములకు వీరు జీవించి ఉన్నారు. ఆమెకు దూరమైనా గాని శోకములో ఉన్న శ్రీరాముడు ధైర్యముతో కష్టమైన పనులు తలపెట్టుట ప్రశంసనీయము. ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె కొరకై సముద్రములతో చుట్టబడిన ఈ భూమియే గాక అన్ని లోకములను తలక్రిందులు గావించగలడు. అది కూడా తప్పు లేదని నాకు అనిపించుచున్నది. మహావీరులకు రామలక్ష్మణులకు మనస్సులోనే నమస్కరించి సీతాదర్శనముతో ఆనందభరితుడై హనుమంతుడు ఆకులలోనే దాగి ఉండెను. అప్పుడు వేదాంగములందు నిష్ణాతులు ప్రముఖ యజ్ఞములను చేసిన వారును అయిన బ్రహ్మరాక్షసులు ఉదయమును చేయుచున్న బ్రహ్మవేద ఘోషలను హనుమంతుడు వినెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు మంగళవాద్యములతోనూ మనోహరమైన శబ్దములు గల స్తోత్రములతోనూ మహాబలవంతుడైన రావణుణ్ణి మేల్కొల్పిరి. అతడు సర్వాభరణభూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. అప్పుడు అశోకవనములో ప్రవేశించెను. రూప యవ్వనములతో కూడి ఉన్న ఆభరణములు ధరించి ఉన్న రాక్షసులకు ప్రభువైన రావణుని చూచిన వెంటనే జనకరాజసుతయగు ఆ సీతాదేవి పెనుగాలిలో అరటి చెట్టు వలె కంపించసాగెను. పతివ్రతయు తపోనిష్టలో ఉన్నదియు దుఃఖితయు దీనావస్థలో ఉన్నదియుగా ఆ సీతాదేవికి రావణుడు మధుర వచనములతో తన మనోభావములను ప్రకటించెను. సర్వాంగ సుందరి సద్గుణ సంపన్న సర్వలోక మనోహరి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓ ప్రియురాలా, నన్ను ఆదరింపుము. ఒక గడ్డి పరకను మధ్యలో ఉంచి సీతాదేవి ఇట్లు పలికెను, నీ మనస్సుని నా మీద నుంచి తొలగించి నీ కాంతలపై మరల్చుము. సాధుధర్మములు తెలుసుకొనుము, సాధుధర్మములు ఆచరింపుము. నిశాచర,
నీ భార్యల వలనే ఇతరుల భార్యలు కూడా రక్షింపదగిన వారిని గ్రహింపుము. శరణుగోరు వారిని అనుగ్రహించునట్టి శ్రీరాముణ్ణి ప్రసన్నునిగా చేసుకొనుము. నీవు జితేంద్రియుడవై నిర్మల మనస్సుతో నన్ను శ్రీరామునికి అప్పగింపుము. ఓ రావణ, నేను చెప్పినట్లుగా నీవు శ్రీరామునకు నన్ను సమర్పించినచో నీకు మేలు కలుగును, లేనిచో మరణము తప్పదు. సీతాదేవి పలికిన పరుష వాక్యములను విని ఆ రాక్షసాధిపుడు రూపసౌభాగ్యములు గల ఆ సీతాదేవితో ఇట్లు పలికెను. ఓ మైథిలి, ఎట్టి పరుషమైన వాక్యములు నాతో పలికితివో అట్టి మాటలకు నిన్ను దారుణమైన వధ చేయవచ్చును. ఓ వరవర్ణిని, నీకు 2 మాసముల గడువు ఇచ్చి ఉంటిని, దానికి నేను కట్టుబడి ఉన్నాను. తదనంతరము నీవు నా దానవగుము. ఈ 2 మాసముల వ్యవధిలోపులు నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో వెంటనే నిన్ను నా ప్రాతకాల భోజనంలో వంటశాలలో ముక్కలుగా వింతురు. ఓ రాక్షసిలారా, మీరందరూ కలిసి మంచి మాటలతో గాని భయవచనములతో గాని సామ దాన భేదోపాయములచే గాని చివరకు దండోపాయముచే గాని వెంటనే సీతాదేవి నా వశమగునట్లు చూడుడు. శత్రువులను పీడించునట్టి రావణుడు ఇట్లు మైథిలితో పలికి రాక్షసులకు ఆజ్ఞ ఇచ్చిన పిమ్మట అచట నుండి వెడలిపోయాను. అప్పుడు సీతాదేవి దగ్గర వికృతానంలైన రాక్షస స్త్రీలు చేరి పరుషమైన చెప్పదగని అప్రియమైన వాక్యములతో గదుముతూ పలికిరి. రాక్షసేశ్వరుడైన రావణుడు ముల్లోకల సంపదలకి అధికారి. ఆయనను భర్తగా పొంది సుఖముగా విహరింపుము. ఆ రాక్షస స్త్రీల మాటలు విని సీతాదేవి ఇట్లు పలికెను. నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు. సువత్సలాదేవి సూర్యునందువలే సర్వదా నేను నా పతియందే అనురక్తురాలను. ఇట్లా చెప్పి సీతాదేవి పొర్లివచ్చుచున్న కంటినీటిని తుడుచుకొనుచు సింసుపా వృక్షం యొక్క మూలకు జరిగెను. అట్లు సింసుపా వృక్ష సమీపమునకు చేరి శోకములో మునిగి ఉన్న విశాలాక్షియగు ఆ సీతాదేవిని ఆ రాక్షస స్త్రీలు చుట్టుముట్టిరి. క్రూర స్వభావం గల రాక్షస స్త్రీలు మిక్కిలి భీతిని గొలుపుచూ పరుషమైన పలుకులు పలుకుచుండగా వారి మాటలను విని జనకాత్మజ విలపింపసాగెను. మహాశోకములో మునిగి ఉన్న నాకు ఈ జీవితము చాలించుటకు కోరికగా ఉన్నది. ఈ రాక్షస స్త్రీల ఆధీనములో ఉన్న నేను శ్రీరాముణ్ణి చేరజాలను. అప్పుడు ఘోరమైన రాక్షస స్త్రీలు ఈ విధముగా సీతాదేవిని భయపెట్టుట చూసి ఇంతవరకు నిద్రించుతున్న త్రిజట అను వృద్ధ రాక్షసి ఇట్లు పలికెను. మిమ్ములను మీరే తినివేయుడు. మీరు సీతను భక్షింపజాలరు. ఆమె జనకుని బిడ్డ, దశరథుని కోడలు. నేను ఒక కల చూసి తిని వినుడు. అది భయంకరము గగుర్పాటు కలిగించున్నది. అది రాక్షస నాశనము, ఆమె భర్త యొక్క జయము సూచించున్నది. నేను మంచి వస్త్రములు ధరించి సాగర మధ్యమున ఉన్న పర్వతముపై కూర్చుని ఉన్న సీతాను చూసి తిని. సూర్యునికి సూర్యకాంతికి భేదము లేనట్లు శ్రీరామునికి సీతాదేవికి గల సాంగత్యము విడదీయరానిది. ఈ స్వప్నములో విష్ణు పరాక్రమం గల శ్రీరాముడిని సోదరుడైన లక్ష్మణునితో భార్యగు సీతాదేవితో నేను చూసి తిని. మహా తేజోవంతుడైన శ్రీరాముని సురాసురులెవ్వరూ జయింపజాలరు. స్వర్గమును పాపజనులు చేరజాలనట్లు రాక్షసులు కూడా శ్రీరాముని జయింపజాలరు. ఈ శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడినది. జనకరాజపుత్రియగు మైథిలికి నమస్కరించినచో ఆమె ప్రసన్నురాలగును. రాక్షసులను గొప్ప ఆపద నుండి రక్షించుటకు ఈమెయే సమర్థురాలు. శోకాకులైన సీతాదేవి అనేక విధములుగా ఆలోచించి తన జడను ఉచ్చుగా వేసుకుని, నేను ఈ జడతో ఊరిపోసుకుని శీఘ్రముగా యమసదనమునకు చేరుదను. పిమ్మట సుకుమారి అయిన సీతాదేవి చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడి శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి తన వంశమును స్మరింపసాగెను. అప్పుడు శోకమును తొలగించు ధైర్యమును కూర్చున్నవి సత్ఫలదాయకములు అనేక శుభ శకునములు ఆమెకు గోచరించెను. హనుమంతుడు కూడా ప్రశాంతముగా సీతాదేవి చెప్పిన మాటలు, వృద్ధ రాక్షసి త్రిజట చెప్పిన మాటలు, రాక్షసులు చెప్పిన మాటలు పూర్తిగా వినెను. కొద్దిగా మిగిలి ఉన్న ఈ రాత్రి సమయంలోనే నేను ఈమెను ఓదార్చకున్నచో ఈమె తన జీవితము చాలించుట తథ్యము. ఇందులోకి ఏమాత్రము సందేహము లేదు. బుద్ధి గల హనుమంతుడు ఇట్లు పలు విధములుగా ఆలోచించి సీతాదేవికి వినిపించున్నట్లు మధుర వచనములతో ఇట్లు పలికెను. ఇక్ష్వాకు వంశములో దశరథుడు అను మహారాజు అనేక రథాశ్వ గజబలములు గలవాడు, మహాకీర్తి గలవాడు, పుణ్యశీలుడు.
ఈ శ్రీరాముడు ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు, చంద్రుని వలె ప్రసన్న ముఖము గలవాడు, జ్ఞానస్వరూపుడు, ధనార్థులలో శ్రేష్ఠుడు, ఆ దశరథునకు ప్రియమైనవాడు. వృద్ధుడైన తండ్రి మాటను అనుసరించి సత్యసంధుడు వీరుడు అయిన శ్రీరాముడు భార్య అయిన సీతాదేవితో మరియు సోదరుడైన లక్ష్మణునితో సహా వనవాసమునకు వెళ్ళెను. రావణుడు దండకారణ్యములో ఖరదూషణుల వధ విని క్రుద్ధుడై మాయాజింక రూపము ధరించిన మారీచుని సహాయముతో శ్రీరాముణ్ణి మోసగించి జానకీదేవిని అపహరించెను. శ్రీరాముడు సాధ్వి అయిన సీతాదేవిని వెతుకుతూ మార్గములో వనమునందు సుగ్రీవుడు అను వానరుణ్ణి మిత్రునిగా పొందెను. సుగ్రీవుని ఆదేశానుసారము వేల కొలది వానరులు అన్ని దిక్కులయందు ఆమెను వెతుకుతున్నారు. నేను సంపాతి వచనములను బట్టి విశాలాక్షయగు సీతాదేవి కొరకు 100 యోజనముల సముద్రము దాటి వచ్చి తిని. ఎట్టి రూపము, ఎట్టి వర్ణన, ఎట్టి చిహ్నములు శ్రీరాముని ద్వారా వింటినో అటువంటి ఆమెను నేను చూసి తిని. జానకీదేవి కపివరుని మాటలను విని ఆశ్చర్యపోయెను. కొమ్మల మధ్య మెరుపు తీగల రాశి వలె ప్రకాశించుచున్న ఆ వానరుని చూసి సీతాదేవి చలించెను. బృహస్పతికి నమస్కారము, మహేంద్రునకు నమస్కారము, బ్రహ్మదేవునకు నమస్కారము, అగ్నిదేవునకు నమస్కారము. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యమగుగాక, అన్యథా కాకుండుగాక. ఎర్రని ముఖము గలవాడు, సముచితమైన వేషము ధరించినవాడు, సీతాదేవి దుఃఖము చూసి చెలించినవాడు అగు ఆ హనుమంతుడు సింసుపా వృక్షం నుంచి దిగి ఆమెను సమీపించి నమస్కరించెను. ఓ వరానన, నీవు రుద్రగణములకు గాని మరుద్గణములకు గాని వసుగణములకు గాని చెందిన దానివా? నాకు ఒక దేవత వలె కనిపించుచున్నావు. నీవెవరవు? సీతాదేవి నీవే అయినచో నీకు శుభమగుగాక. దయతో నాకు తెలుపుము. నీ లోకోత్తర రూపము, దైన్య స్థితి, తాపస వేషమును బట్టి చూసినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసం. సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడి రామకీర్తనకు హర్షితురాలయ్యను. చెట్టు కిందకు దిగిన హనుమంతునితో ఆమె ఇట్లనెను: నేను మహానుభావుడు, విదేహ ప్రభువు అయిన జనక మహారాజు యొక్క పుత్రికను. నన్ను సీత అందురు. నేను ధీమంతుడైన శ్రీరామునకి భార్యను. మేము దండకారణ్యములో నివసించినప్పుడు నన్ను దుష్టరాక్షసుడైన రావణుడు అపహరించి ఇచ్చటికి తీసుకువచ్చెను. రావణుడు నాకు 2 మాసముల గడువు పెట్టినాడు. గడువు ముగియగానే నేను ప్రాణత్యాగం చేసేదను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖముతో కుంగిపోతున్న సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచూ ఇట్లు పలికెను: ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని. శ్రీరాముడు కుశలముగా ఉన్నాడు. నీ కుశలములను అడిగినాడు. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడెను. వారిద్దరూ పరమ విశ్వాసముతో సంభాషింపసాగిరి. కపివరా, హరిశ్రేష్ఠ, నాకు ప్రియమైన రామకథను వినిపింపుము. ఓ వానర, నాకు ప్రియమైన రాముని గుణములను గురించి తెలుపుము. అప్పుడు హనుమంతుడు వినుటకు ఇంపగు వచనములతో సంతోషము కలుగునట్లు ఇట్లు పలికెను: శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదము కలిగించుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యములో కుబేరుడు, పరాక్రమ వైభవమున విష్ణువు, సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తు బృహస్పతియే. అతడు రమణీయ రూప సౌభాగ్యము గలవాడు, మహా తేజశాలి, మధురాకృతిలో మన్మధుడు, నిందింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపము చూపించువాడు, సర్వలోకములలో శ్రేష్ఠుడు, శ్రీరాముని బాహుఛాయలలో లోకము మనుగడ సాగించును. అట్టి స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని. నీ ఎడబాటుకు కారణముగా శ్రీరాముడు దుఃఖితుడై ఉన్నాడు. నీ కుశలములను అడిగినాడు. సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరాముని కథను విని శాంత స్వరముతో మధుర వచనములతో ఇట్లు పలికెను: నీకు శ్రీరామునితో పరిచయం ఎట్లు ఏర్పడినది? లక్ష్మణుణ్ణి ఏ విధముగా ఎరుగుదువు? నర వానరుల సమాగమము జరిగిన తీరు ఏమి? రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి? వాటిని పూర్తిగా వివరింపము. వాటిని వినుట వల్ల నా శోకము తొలుగును. సీతాదేవి ఇట్లనగా మారుతాత్మజుడగు హనుమంతుడు శ్రీరాముని తత్వమును యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను. ఓ జానకి, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు, సర్వప్రాణులకు ఆనందము కలిగించువాడు, పుట్టుకతోనే చక్కని దేహ సౌందర్యము గుణసంపదియు గలవాడు. ఆయన తేజస్సులో సూర్యుని వంటివాడు,
సహనమందు భూమితో సమానుడు, బుద్ధి అందు బృహస్పతి, యశస్సు చే దేవేంద్రుడు, సర్వప్రాణులకు సంరక్షకుడు, విశేషముగా తనను ఆశ్రయించు వారిని పరిరక్షించువాడు, ధర్మమును ధర్మ ప్రవర్తనను రక్షించువాడు. అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు. లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపజేయువాడు. సర్వలోకములలో పూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతము పాటించువాడు, సాధు పురుషుల వనచు ఉపకారమును మరవని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణముకై కర్మలను ఆచరించువాడు, రాజవిద్యా కుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు, సర్వవిద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయశోభితుడు, శత్రుభయంకరుడు, యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదము తదితర వేదములు తెలిసినవాడు, వేదములు తెలిసిన వారిచే పూజింపబడువాడు. శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్యభాషణమునందు ధర్మాచరణమునందు నిరతుడు, ధర్మ మార్గమును ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల ముద్దుల కొడుకు. అతడు అనురాగము చేతన రూపగుణముల చేతను పూర్తిగా రాముని వంటివాడే. ఆ సోదరులు 2 నిన్ను భూతలమంతా వెతుకుతూ వసుంధర అంతా పూర్తిగా తిరుగుచు మా సమీపమునకు వచ్చిరి. ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు. నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చి తిని. పవిత్రురాలైన వైదేహి, నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపి తిని. ఓ దేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్నిచ్చటి నుండి తీసుకుని పోగలడు. శోకముచే కృశించిన సీతాదేవి హనుమంతుడు చెప్పిన వాక్యములతో అతనిని విశ్వసించెను. తగిన నిదర్శనములతో అతని రాముని దూతగా భావించెను. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషము పొందెను. ఆ సంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. ఓ మహాభాగ్యశాలి, నేను వానరుడను, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను. శ్రీరామ నామాంకిత అయిన ఈ ఉంగరమును చూడు. కపివరుడు ఇట్లు పలికి సీతాదేవికి అంగుళీకము సమర్పించెను. జానకీదేవి ఆ కర విభూషణముగా అంగుళీకము తీసుకుని ప్రేక్షించి భర్తను పొందిన దాని వలె మహా ఆనందభరితురాలయ్యను. సీతాదేవి తన భర్త సందేశ ప్రాప్తిచే సంతోషంతో పొంగిపోయినది. ప్రియ వచనములతో సమ్మానించుచు ఆమె కపివరుని ప్రశంసించిన. వానరోత్తమ, నీవు విక్రాంతుడవు, సమర్థుడవు, పరమప్రాజ్ఞుడవు. అందువలనే నీవు ఒంటరిగా రాక్షసరాజుల రాజధాని ప్రవేశించగలిగితివి. సత్యపరాక్రముడు, ధర్మాత్ముడైన శ్రీరాముడు, సుమిత్రానందవర్ధనుడు, మహాతేజశాలి అయిన లక్ష్మణుడు క్షేమముగా ఉండుట నా అదృష్టమే. శ్రీరాముడు క్రుద్ధుడైనచో పైకెగసిన ప్రళయాగ్ని జ్వాలల వలె సాగరమే హద్దుగా గల సమస్త భూమండలము దహించి వేయగల సమర్థుడు. అయినను అట్లెందుకు చేయటలేదు? ధర్మము పాలించుటకై రాజ్యము త్యజించినప్పుడు గాని, నన్ను నడిపించుచు అరణ్యము తీసుకువచ్చినప్పుడు గాని ఆయన భయపడలేదు, వ్యధ చెందలేదు, శోకమునకు గురి కాలేదు. ఇప్పుడు కూడా ధైర్యంతో ఉన్నారు కదా. జానకీదేవి పలికిన మృదు మధుర వచనములను విని మహాపరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై శిరస్సుతో అంజలి ఘటించి ఇట్లు ఉత్తరమిచ్చిన. నా వచనములను విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో కూడిన మహాసైన్యమును వెంట తీసుకుని రాగలడు. ఓ దేవి, నిత్యము సీత సీత అని పలవరిస్తూ రాజసుతుడు మహాత్ముడు అయిన శ్రీరాముడు నీకై తప్పించుచున్నాడు. నిన్ను పొందుటకై దృఢమైన నియమములను పాటించుచున్నాడు. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారము వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లి హనుమంతునితో ధర్మసమ్మతములైన అర్థవంతములైన వాక్యములతో ఇట్లు పలికెను. ఓ వానరోత్తమ, దుష్టుడైన రావణుడు నాకు 1 సంవత్సరము కాలము గడువు పెట్టెను. ఆ సంవత్సరంలో 10వ నెల గడుచుచున్నది. ఇంకా 2 మాసములు మాత్రమే మిగిలి ఉన్నవి. కావున కపివర, లక్ష్మణునితో వానర సమూహంతో కూడి ఉన్న నా స్వామిని వెంటనే ఇచ్చడికి తీసుకుని రమ్ము. చాలా కాలం నుండి శ్రీరాముని కోసం శోకములో ఉన్నదానను తోడుకొని వచ్చి నాకు ఆనందం కూర్పుము. అంతటా హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని హర్షితుడయ్యను. అనంతరము మాట నేర్పరి అయిన హనుమంతుడు ఆమెతో ఇట్లు పలికిన. అమ్మా, శ్రీరాముడు గుర్తింపగల ఆనవాలు ఒకటి ఇమ్ము. హనుమంతుని వచనములు విన్న పిమ్మట దేవతలతో సమానమైన సీతాదేవి కన్నీరు పెట్టురు మెల్లగా ఇట్లు పలికెను. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము కలదు. ఆ ప్రదేశమున మందాకిని నది సమీపమున ఒక సిద్ధాశ్రమం.
అందులో నేను తాపసాశ్రమవాసిగా ఉన్నప్పుడు జరిగిన వృత్తాంతము. అప్పుడు ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. దానిని నేను మట్టిబెడ్డతో వారించి తిని, ఆ కారణము చేత నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా అసువులు తుడుచుకుంటున్న నన్ను శ్రీరాముడు చూసెను. అప్పుడు మహాబాహు అయిన శ్రీరాముడు కోపముతో కాకిని గట్టిగా శిక్షించుటకై నిర్ణయం తీసుకొనెను. అప్పుడు ఒక దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ బ్రహ్మాస్త్రము ప్రళయాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. నా కొరకై ఒక కాకిపై బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన స్వామి నన్ను అపహరించిన ఈ రావణుణ్ణి హతమార్చుటకు ఉపేక్షించుటకు కారణమేమి? కన్నీరుగార్చుచు వైదేహి జాలిగొలుపునట్టి చెప్పిన మాటలను విని మహాతేజోవంతుడు వాయుసుతుడు అయిన హనుమంతుడు ఇట్లు పలికెను. శ్రీరాముడు నీ ఎడబాటు వల్ల కలిగిన దుఃఖముతో నిన్నే తలుచుకొనుచు ఇతర విషయముల మీద విముఖుడై ఉన్నాడు. దుఃఖములో ఉన్న శ్రీరామును చూచి లక్ష్మణస్వామి పడుతున్న పరితాపమునకు మేర లేదు. శోకములో మునిగి ఉన్న సీతాదేవి హనుమంతునితో ఇట్లనెను. మహావీరుడైన శ్రీరామునకు పదే పదే ఈ విషయము నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, 1 మాసం వరకు నేను ప్రాణముతో జీవించెదను. నెల ముగిసిన పిమ్మట నేను బ్రతికి ఉండును. పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యము విష్ణువు కాపాడినట్లు నీవే నన్ను రక్షింపగలవు. అనంతరము సీతాదేవి తన కొంగు ముడి విప్పి శుభప్రదమైన చూడామణిని తీసి శ్రీరామునికి సమర్పింపమని హనుమంతునికి ఇచ్చెను. సీత మాటలు విని వాయుసుతుడైన హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి ఇట్లు సమాధానమిచ్చెను. ఓ దేవి, రఘునందనుడగు రాఘవుడు సపరివారముగా రావణుని హతమార్చి నిన్ను తీసుకుని తన నగరమునకు చేరగలడు. మహాత్ముడైన హనుమంతుని మాటలను విని దేవతలతో సమానురాలైన సీతాదేవి హితకరమైన వాక్యములతో ఇట్లు పలికెను. నిన్ను చూసి సగము పెరిగిన మొక్కల మీద కురిసిన వర్షము ఎటుల పైరును వికసింపజేయునో అట్లనే నాకు సంతోషం కలుగుచున్నది. ఓ హనుమంతుడా, నీవు రామ సన్నిధికి ఏగి తీవ్రమైనదియు అంతులేనిది అగునా ఈ వేదనను రాక్షస మూకలు నన్ను భయపెట్టు తీరును ఆయనకు వివరింపుము. నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక. హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశం అందుకుని కృతార్థుడై సంతోషపెడను. పిమ్మట మిగిలిన కార్యం గురించి ఆలోచించి ఉత్తర దిశగా పోవుటకు సంకల్పించెను. సీతాదేవిని దర్శించుట అను కార్యము ముగిసినది. ఇంక నువ్వు చేయవలసిన కార్యము కొంచెం మిగిలి ఉన్నది. ఇప్పుడు 4 ఉపాయములలో మొదటి 3 పక్కన పెట్టి 4వది అనగా దండోపాయమును ఉపయోగించుట యుక్తం. అప్పుడు హనుమంతుడు రావణుని మనస్సు అలజడి కలుగునట్లు వనమును భంగపరచెను. పిమ్మట పక్షుల ఆర్తనాదములను వృక్షములు విరుగునప్పుడు ఫళఫళారామములను విని లంకానివాసులు భయభ్రాంతులైరి. వికృతాకారము గల రాక్షస స్త్రీలు రావణుని కడకు ఏగి విశిష్ట రూపముతో భయంకరముగా ఉన్న వానరుని గురించి తెలుపసాగిరి. ఓ మహారాజా, భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించెను. అతడు అమిత పరాక్రమశాలి. నీకు ఇష్టమైన నానామృగములతో ఉండెడే అశోకవనమును అద్భుత రూపం గల ఆ వానరుడు ధ్వంసమునర్చెను. ఆ వానరుని తీవ్రంగా దండించుటకు నీవు ఆజ్ఞాపింపు. మిక్కిలి బలశాలి అయిన రావణుడు తనతో సమానులైన కింకరులకి హనుమంతుని బంధించి తెచ్చుటకై ఆజ్ఞ ఇచ్చెను. మహా తేజశాలి పర్వత సదృశుడు అయిన హనుమంతుడు హర్షాతిరేకముతో తన తోకతో నేలపై కొట్టి భయంకరముగా సింహనాదమునర్చెను. మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణునకు జయము. శ్రీరామునకు విధేయుడైన సుగ్రీవునకు జయము. కోసల ప్రభువైన మహాసూరుడైన శ్రీరామునకు దాసుడను హనుమంతుడను. శత్రు సైన్యములను రూపుమాపగలవాడను. 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు. 1000 కొలది రాళ్లతోనూ వృక్షములతోనూ లంకాపురిని నాశనమునర్చెదను. రాక్షసులందరూ చూచుచుండగానే వచ్చిన పని ముగించుకుని జానకీమాతకు నమస్కరించి మరీ వెళ్ళెదను. హనుమంతుడు ఒక గదాయుధమును గ్రహించి రాక్షస వీరులను అవలీలగా హతమార్చెను. గదను చేపట్టిన హనుమంతుడు ఆకాశమున గరుత్మంతుని వలె విహరించెను. రాక్షస బలములన్నీ హతమైనట్టు తెలియగానే రావణుడు సాటిలేని పరాక్రమవంతుడగు ప్రహసుని కుమారుని హనుమంతునితో తలపడమని ఆజ్ఞాపించెను.
ప్రహస్తపుత్రుడు రణములో బలైపోగా రాక్షసరాజైన రావణుడు రోషముతో గుడ్లురుముచు మిక్కిలి పరాక్రమం గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడుటకు పంపెను. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మహాయోధులైన రాక్షసులను పరిమార్చి ఇంకను ఇతర రాక్షసులతో యుద్ధము చేయగోరి మరల ముఖద్వారముపైకి చేరి ఎదురు చూడసాగెను. కపీశ్వరుని చేతిలో అమాత్యపుత్రుల హతమారిన విషయం విని రావణుడు తన దిగులు తెలియకుండా గంభీరముగా ఆలోచించెను. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అను ప్రముఖ సేనానాయకులను దశకంఠుడు హనుమంతునితో యుద్ధమునర్చుటకు ఆజ్ఞాపించెను. ఆ హనుమంతుడు గొప్ప బలశారులైన సేనాపతులను వారి బలములతో సహా పరిమార్చి వన ముఖద్వారము చేరి ప్రళయకాలమున మృత్యుదేవత వలె అతడు ఎదురుచూసుచుండెను. హనుమంతుని చేతిలో అక్షయ కుమారుని హితుడు కాగా రాక్షసరాజు ధైర్యము వహించి దేవేంద్రునితో సమానమైన పరాక్రమం గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుచు ఇట్లు పలికెను. రణరంగమున విజయకాంక్ష కలిగి ఉండుట అవసరము కనుక వివిధములు గల అస్త్రప్రయోగములందు నేర్పు కలిగి ఉండవలెను. జయము కోసము అన్ని అస్త్రములు స్మృతిలో ఉండవలెను. దివ్య ప్రభావం గల ఇంద్రజిత్తు తండ్రి పలికిన వచనములను విని యుద్ధము చేయుటకై నిశ్చయించుకుని ప్రభువైన రావణునికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను. హనుమంతుని ఎట్లు జయింపవలెనో ఇంద్రజిత్తుకు తెలియకుండెను. ఇంద్రజిత్తును జయించు ఉపాయము హనుమంతునికి తోచకుండెను. దేవతలతో సమానులైన వారిద్దరూ పోరు సల్పుచు ఒకరికి మరొకరు జయించుటకు ఆసక్తులుగా నుండిరి. ఈ మహావీరుని చంపుట అసాధ్యము అని తలచి అస్త్రరహస్యములెరిగిన ఇంద్రజిత్తు హనుమంతుని బ్రహ్మాస్త్రముచే బంధించెను. పితామహుని అనుగ్రహము వల్ల హనుమంతుడు బ్రహ్మాస్త్రము యొక్క ప్రభావము తనపై లేదని గుర్తు తెచ్చుకొనెను. బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకున్న శక్తి ఉన్నప్పటికీ అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞ శిరసా వహించెను. బంధింపబడిన హనుమంతుని చూసి రాక్షసులు అశోకవనమును ధ్వంసించినది ఇతడే అని రాక్షసరాజైన రావణునికి నివేదించిరి. ఘోర పరాక్రమం గల రాక్షసులు తనను పీడించుచున్నను హనుమంతుడు పరమాశ్చర్యముతో ఆ రాక్షసరాజుని చూసెను. అహో, రావణుని రూపము అద్భుతము, ధైర్యము నిరుపమానము, సత్వము ప్రశంసార్హము, తేజస్సు అసదృశము. ఈ రాక్షసుడు సర్వలక్షణ శోభితుడు. ఇట్టి అధర్మము చేపట్టనిచో దేవేంద్రునితో కూడిన సురలోకమునకు సైతము ఈ రావణుడు ప్రభువై ఉండేవాడు. కోపముతో కన్నులు ఎర్రగా చేసిన రావణుడు మంత్రి అయిన ప్రహసను చూసి సందర్భోచితములకు మాటలతో ఇట్లు పలికెను. ఈ దుష్టుడు ఎచ్చటి నుండి వచ్చెను. ఇతడి రాకకు కారణమేమి? వనము నాశనమొనర్చుట వలన, రాక్షస స్త్రీలను భయపెట్టుట వలన ఇతనికి ప్రయోజనమేమి? రావణుని ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడిట్లనెను, ఓ వానరా, నీ ఊరడిల్లుము. నీవు భయపడవలసిన పని లేదు. నీకు భద్రమవుగాక. దేవేంద్రుడు నిన్ను లంకాపురికి పంపి ఉన్నచో తెలుపుము. నిర్భయముగా ఉండుము. నిన్ను బంధ విముక్తుడిని చేసేదము. మహాపరాక్రమం గల హనుమంతుడు మిక్కిలి బలవంతుడైన రావణుని చూచి అర్థవంతములైన మాటలతో ఇట్లు పలికెను. ఓ రాక్షసరాజా, నేను నిజముగా శ్రీరాముని బంటును, దూతను, హనుమంతుడను. నా మాట వినుము. శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకములను సంహరింపగలవాడు. చరాచరములతో నిండిన వాటిని మరల అదే విధముగా సృష్టింపగలవాడు. సమరమున శ్రీరాముని చేతిలో చిక్కిన వాణ్ణి స్వయంభువు చతుర్ముఖుడు అయిన బ్రహ్మగాని, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రుడు గాని, సురపతి అయిన దేవేంద్రుడు గాని రక్షింపజాలరు. హనుమంతుడు చెప్పిన మాటలు విని క్రోధితుడైన రావణుడు హనుమంతుని వధించుటకై ఆజ్ఞాపించెను. అంత శత్రువులను జయించినవాడు, మాట నేర్పరియు, చేయగల చేయకూడని విషయములను ఎరింగినవాడును అగు విభీషణుడు మిక్కిలి హితమైన వాక్యములు సగౌరవముగా పలికెను. ఓ రాక్షసరాజా, క్షమింపుము. కోపము వీడుము. ప్రసన్నుడవు కమ్ము. దయయుంచి నేను చెప్పబో వచములను వినుము. మంచి చెడు ఎరిగిన సజ్జనులు దూతలను వధింపరు. మహాబలుడైన రావణుడు దేశకాలమునకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని ఇట్లు చెప్పాను. వానరులకు వాలంపై మక్కువ ఎక్కువ. అదియే వారి అలంకారము. వెంటనే అతని వాలమునకు నిప్పు అంటించుడు. అతడు కాలిన వాలముతో తిరిగి వెళ్ళిపోవును. మండుతున్న తోకతో ఉన్న హనుమంతుని పురమంతయు ఊరేగింపుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించెను. హనుమంతుని తోక మండుచుండగా వికృత నేత్రములు గల రాక్షస స్త్రీలు అప్రియమైన ఆ విషయమును సీతాదేవితో చెప్పిరి.
అప్పుడు వైదేహి శోకముతో అగ్నిదేవుని ప్రార్థించెను. నేనే పతిసేవా పరాయణనే అయినచో, నేనే తపమాచరించినచో, నేను నిష్కలంకమైన పతివ్రతనే అయినచో, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. దేవా, నేను ఏమాత్రము ధీమంతుడైన శ్రీరాముని దయకు నోచినచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలి ఉన్నచో, మారుతుని చల్లగా చూడుము. నేను సత్శీల సంపన్ననే అయినచో, నేను భర్త సమాగమమునకై 1000 కళ్ళతో ఎదురు చూసున్నట్లు ఎరింగినచో, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. పూజ్యుడు సద్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి దాటించగలడేని, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. ఆ మహాబలుడు లంకను పూర్తిగా దగ్ధమనర్చిన పిమ్మట తన తోకను సముద్రమున చల్లార్చెను. లంకానగరము అగ్నిజ్వాలలకు భస్మమైపోచుండెను. రాక్షసులందరూ భయగ్రస్తులైరి. అట్టి లంకను చూసి హనుమంతుడు ఆలోచింపసాగాను. అయ్యో, ఈ లంకను దహించి ఎంత తప్పు పని చేసి తిని అని బాధపడుతూ తనని తాను నిందించుకొనెను. లంకాపురి అంతయు దగ్ధమైనది, దగ్ధము కాని చోట లేదు కనుక సీతాదేవి తప్పక మరణించియే ఉండును. తన తపోబలము చేతను సత్యభాషణ ప్రభావము వలనను ఏకాగ్రతతో తన్మయత్వముతో తన భర్తయగు శ్రీరాముని ధ్యానించుట చేతను సీతాదేవి అగ్నినే రూపుమాపగలదు కనుక అగ్ని ఆమెను దహింపజాలదు. ఈ విధముగా సీతాదేవి ధర్మసత్వమును గురించి ఆలోచించుతున్న హనుమంతునికి ఆకాశము నుండి చారుణులు చెప్పు మాటలు వినపడెను. బురుజులతో ప్రాకారములతో ఉన్న లంకానగరం అంతయు దగ్ధమైనది, కానీ సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు. ఇది అత్యద్భుతము, ఆశ్చర్యకరము. పిమ్మట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలలో ఆసీనురాలైన జానకీదేవికి అభివాదము చేసి, అమ్మ, ఎట్టి అపాయములకు లోనుగాక సురక్షితంగా ఉన్న నిన్ను చూడగలిగితిని. ఆ మహాకవి సముద్రం యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్ళదలిచిన వాడై ఆ పర్వతం నెక్కి తన శరీరమును పెంచెను. వాయుసుతుడైన హనుమంతుడు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగముతో సాగిపోయెను. మిక్కిలి శక్తిమంతుడు శైల సమానుడు అయిన హనుమంతుడు వృక్షములతో ఆవరింపబడి మహేంద్రగిరి శిఖరంపై అడుగిడెను. అప్పుడు పరమానందభరితులైన వానర పుంగవులందరూ మహాత్ముడైన హనుమంతుని చుట్టూ చేరిరి. జాంబవంతుడు జరిగిన కార్య వృత్తాంతం గురించి ఇట్లు అడిగాను. సీతాదేవిని ఎట్లా కనుగొంటివి? ఆమె అసట ఎట్లా ఉన్నది? వాయుసుతుడైన హనుమంతుడు తాను బయలుదేరినది మొదలు తిరిగి చేరు వరకు జరిగిన వృత్తాంతం అంతయు వివరించి చెప్పాను. శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది, సుగ్రీవుని కార్యోత్సాహము ఫలించినది. సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావమునకు నా మనస్సు భక్తి పరవశమొందినది. పూజ్యురాలైన సీతాదేవి ఇట్లు శోకములో ఉన్నది గాన ఈ విషయములో మనము చేయవలసిన ప్రతిక్రియ గురించి ఆలోచించుడు. హనుమంతుని వచనములను విన్న పిమ్మట అంగదుడు ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట ఆమె లేకుండా శ్రీరామచంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తము కాదు. అట్లు సంకల్పించిన అంగదుని కార్య సాధనా విధానం ఎరిగిన జాంబవంతుడు మిక్కిలి సంతసించి ఇట్లు పలికెను. ఓ రాజపుత్ర, నీవు చేసిన సూచన తోసిపుచ్చదగునది కాదు, కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించియే మనము కార్యసిద్ధికై పూనుకొనుట యుక్తము. సీతాదేవి జాడను తెలుసుకువచ్చుటకై మన ప్రభువు మనలను ఆదేశించను, ఆమెను తీసుకువచ్చుటకు కాదు. కనుక మనము రామలక్ష్మణుడు సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి జరిగిన విషయములు వారికి నివేదించదాం. పిమ్మట అంగద ప్రముఖులైన వానర వీరులు కపివరుడైన హనుమంతుడు జాంబవంతుని సూచనను ఆమోదించిరి. అనంతరము వానరోత్తములందరూ మిక్కిలి సంతోషంతో హనుమంతుని ముందు ఉంచుకుని మహేంద్రగిరిని వీడి పైకెగసిరి. అంతటా వానరులు ఆకాశ మార్గమున పురోగమించుచు సుసంపన్నమైన వృక్షములతోనూ లతలతోనూ అలరారుచున్న మధువనమును గాంచిరి. ఆ వానరులందరూ యథేచ్ఛగా మధువనములందరి ఫలములను భక్షించుచు మధువులను సేవించుచు పుష్పములతో కళకళలాడుతున్న చెట్లను ధ్వంసము చేయుచుండగా చూసి వనపాలకుడైన దధీముఖుడు మిక్కిలి కోపంతో వారిని వారింపసాగెను. వానర వీరులలో వృద్ధుడు వన సంరక్షకుడు దధిముఖుని మాటలు లెక్కచేయక ఆ వానరులు అతనినే భయపెట్టసాగిరి. అప్పుడు అతడు కోపోద్రిక్తుడై వారి నుండి వనమును కాపాడుట కొరకై పునరాలోచన చేయసాగెను. మరుక్షణంలో అనుచర సహితుడైన దధీముఖుడు ధీశాలి అయిన సుగ్రీవుడు ఉన్న వనమునకు పోయెను. అతడు దీనవదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములపై ప్రణమిల్లెను.
వానర ప్రభువైన సుగ్రీవుడు తనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించుచున్న దదీముఖుని చూచి ఆందోళన పడినవాడే ఈ విధముగా పలికెను. లెమ్ము లెమ్ము, ఎందువల్ల నా పాదములపై పడితివి? నీకు అభయమిచ్చుచున్నాను. విషయములన్నీ విపులముగా చెప్పుము. ఓ రాజా, వానర వీరులు, వాలి మహారాజు, ఇంకా నీవు కూడా వానరులకు ఏ వనములో యథేచ్ఛగా ప్రవర్తించుటకు అనుమతి ఇయ్యలేదో అట్టి మధువనమును వానరులు భక్షించి భగ్నమునర్చిత్రి. ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి వచ్చి ఉందురు. కృతార్థులై వచ్చి ఉన్నందునే ఇతరులు కన్నెత్తి చూడజాలని ఆ మధువనమును భగ్నమునర్చి ఉందురు. సుగ్రీవుడు ఆ వనపాలకునితో ఇట్లనెను, కృతార్థుడైన వానరులు వనమునందలి ఫలములు మధువులు సేవించుట నాకు సంతోషకరమే. కార్యము సాధించుకుని వచ్చినందుకు వానరుల చర్య సహింపదగినదే. వెంటనే మధువనమునకు వెళ్ళుము, దానిని నీవే రక్షింపుము. హనుమదాది వానర ప్రముఖులను శీఘ్రముగా ఇచ్చటికి పంపుము. ఆ దదీముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశం నుంచి భూతలంలో దిగి మధువనమున ప్రవేశించను. దదీముఖుడు వానర సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదు మధుర వచనములతో ఇట్లు పలికిరి. మధువనమును ధ్వంసమైన వార్తను విని వానర ప్రభువు మీ పినతండ్రి అయిన సుగ్రీవుడు కోపగించలేదు, మీదు మిక్కిలి సంతోషపడెను. ఆ ప్రభువు వారినందరినీ వెంటనే ఇచ్చడికి పంపుము అని నన్ను ఆదేశించను. మహావీరులైన అంగదాది ప్రముఖులు మిక్కిలి సంతోషముతో కపిరాజైన సుగ్రీవుడు, పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమునకు వెళ్ళిరి. మహానుభావుడైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమునర్చి మహాసాధ్వి అయిన సీతాదేవి క్షేమముగా ఉన్నది అని శ్రీరామునకు నివేదించెను. తదుపరి వాక్చరితుడైన మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని తెలుపసాగెను. సీతాదేవి రావణాంతఃపురమునందు రాక్షస స్త్రీల మధ్య నిర్బంధములో ఉన్నది. ఒకే జడతో ఆమె దీనురాలై నిరంతరము నిన్నే చింతించుచున్నది. వాయుసుతుడైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా శ్రీరామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునకు సమర్పించెను. సీతాదేవి సందేశమును క్రమము తప్పకుండా సంపూర్ణంగా తెలియచేసెను. హనుమంతుడు ఈ విధంగా తెలిపిన పిమ్మట దశరథాత్మజుడైన శ్రీరాముడు ఆ మణిని హృదయమునకు హత్తుకుని లక్ష్మణునితో కూడి మిక్కిలి విలపించెను. ఓ హనుమంతుడా, నా సీత ఇంకను ఏమి అన్నదో దాచక ఇప్పుడు చెప్పుము. ఔషధ సేవనము వచ్చే రోగి వలె ఆమె మాటలతో నేను నా ప్రాణములు నిలుపుకొందును. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లనగా హనుమంతుడు సీతాదేవి నుడిన వచనములన్నింటినీ ఆయనకు నివేదించెను. ఓ పురుషోత్తమ, జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతము మీకు గుర్తు చేయుటకై యథాతథంగా తెలిపినది. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు నా విషయమున కొంచెమైనను కనికరమున్నచో వెంటనే వాడి అయిన బాణములతో రావణుని హతమార్చవలెను. వైదేహి కన్నీరుగాచుచూ పలికిన జాలిగొలుపు మాటలను విని నేను పూజ్యురాలైన ఆమెతో మళ్ళీ ఇట్లు పలికితిని, తల్లి, సమరములో రౌద్రుడైన రావణుని బంధువులతో సహా హతమొనర్చి శ్రీరాముడు నిన్ను అయోధ్యానగరము తీసుకువెళ్ళుట తథ్యము. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతో గూడి అయోధ్యానగరమునందు పట్టాభిషిక్తుడౌట నీవు త్వరలోనే చూడగలవు. నీ ఎడబాటు చేత కలిగిన శోకముతోనూ రాక్షసులు పీడించుడిచే మిక్కిలి పరితాపములకు లోనైన సీతామాతకు నేను ధైర్యము గూర్చితిని. ఆమెకు తృప్తికరమైన శుభసూచకములైన వచనములతో ఓదార్చి ప్రసన్నురాలిని గావించితిని. అప్పుడు ఆమె నా సమక్షములోనే మనశ్శాంతిని పొందినది. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండం సమాప్తం.